హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్ లబ్ధిదారులందరికీ అదిరిపోయే 3 శుభవార్తలు వచ్చాయండి. సో మనకు సెప్టెంబర్ 1వ తేదీన ఇచ్చేటువంటి పెన్షన్ల పైన అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క చేయూత పెన్షన్లన్నీ కూడా పెంచినటువంటి పెన్షన్లను మనకు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించిందండి. అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉండాలి. కొన్ని కొత్త రూల్స్‌ని కూడా ప్రవేశపెట్టారు. అలాగే ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి దాదాపు 2,00,000 మందిని అనర్హులుగా గుర్తించి ఈ యొక్క పెన్షన్ పథకం నుంచి తొలగించిందనమాట. సో మీకు పెన్షన్ అనేది వచ్చే నెలలో వస్తుందా లేదా పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వీడియోని చూడండి. అప్పుడు మీకు ఒక విషయం అయితే ఒక క్లారిటీతో వస్తుందనమాట. వచ్చే నెలలో మీకు పెన్షన్ వస్తుందో లేదో మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్ల కోసం అర్హులందరూ కూడా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్లను మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పెంచినటువంటి పెన్షన్లన్నింటినీ కూడా మొత్తాన్ని ప్రభుత్వం త్వరలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది మన యొక్క మంత్రి సీతక్క. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, పైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, ఈ యొక్క రోగులందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అందులో మనకు ఆసరా పెన్షన్ల కింద 2,016 రూపాయలు, దివ్యాంగ పెన్షన్ల కింద 3,016 రూపాయలుగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని కూడా చేయూత పథకం కింద మనకు వికలాంగులకు 6,000 రూపాయలు, మిగిలిన వారికి 4,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైందని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు ఆమె ప్రకటించారు. ఈ యొక్క చేయూత పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా మనకు కొన్ని రూల్స్ ప్రవేశపెట్టారండి. ఈ యొక్క చేయూత పెన్షన్ల కింద అర్హతలు కలిగి చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా తెలంగాణ నివాసి అయి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తులు ఎవరంటే వృద్ధులు, మనకు ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, ఫైలేరియా రోగులు మరియు ఏదో ఒక వర్గానికి చెందినటువంటి వారై ఉండాలి. అలాగే దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. అలాగే వికలాంగులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిజబిలిటీ పర్సంటేజ్ వచ్చేసి మనకు 40% కంటే పైన ఉండాలి. పెన్షన్ ఖచ్చితంగా రావాలంటే 40% డిజబిలిటీ కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ చేయూత పెన్షన్లు వస్తాయని ప్రకటించింది మన యొక్క మంత్రి సీతక్క గారు. అలాగే మనకు చేయూత పథకానికి సంబంధించి అంటే ఈ పెన్షన్లకు సంబంధించి ప్రూఫ్స్ కనుక చూసుకుంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మనకు మన యొక్క వయస్సుని ధృవీకరించడం కోసం కావలసినటువంటి జనన ధృవీకరణ పత్రం అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు రేషన్ కార్డు ఉండాలి. బ్యాంకు ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ కూడా మీరైతే ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబర్ కూడా మీరు లింక్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఈ పథకానికి సంబంధించి మీరు డిజబిలిటీ కనుక ఏదైనా ఉంటే దానికి సంబంధించి వైద్య ధృవీకరణ పత్రం కూడా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే డాక్టర్ సర్టిఫికేట్ అనమాట, మెడికల్ రిపోర్టు. సో మనకు డిజబిలిటీ ఎంత పర్సెంటేజ్ ఉందని. సో ఈ విధంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు త్వరలో ఈ యొక్క పెన్షన్ల పైన మనకు అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేసి వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచే పెన్షన్లు అయితే ఇచ్చే విధంగా అయితే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సో ఈ యొక్క పెంచినటువంటి చేయూత పెన్షన్లన్నిటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచే ఈ యొక్క చేయూత పెన్షన్లన్నీ కూడా అంటే సామాజిక భద్రతా పెన్షన్లు వచ్చేసి మనకు 4,000 రూపాయలు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు
వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయల పెన్షన్లు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల అనగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమలు చేయనున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క అప్డేట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చేస్తున్నాను కష్టపడి, ప్లీజ్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ని కూడా ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.